వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కంటి చూపు సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. 10 మందిలో 8 మంది పిల్లలకు కళ్ళద్దాలు ఉంటూ ఉన్నాయి. అయితే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే కంటి చూపు అనేది ఇట్టే మెరుగుపడుతుంది. కానీ చిన్న పిల్లలకి ఎటువంటి ఫుడ్స్ ఇవ్వాలి, వాటిని ఎలా వాళ్ళని తినిపించగలగాలి అనేది చాలా పెద్ద టఫ్ జాబే ఉంటుంది. అయితే కంటి చూపు మెరుగుపరిచే రెసిపీ అనేది ఒకటి ఉంది. దాన్ని తయారు చేసి పిల్లలకి ఇస్తే కనుక ఇష్టంగా తింటారు. అంతేకాదు కంటి చూపు కూడా ఇట్టే మెరుగుపడుతుంది. సో ఇది పెద్దలకు కూడా ఉపయోగపడుతుంది. మరి ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, తీసుకునే పద్ధతి ఏంటి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, కంటి చూపు సమస్య, కళ్ళద్దాలు అవునండి, చిన్నపిల్లలకైతే మరీ ఎక్కువగా ఉన్నాయి. స్క్రీన్ టైం పెరిగిపోయింది. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, ఈవెన్ చదువుల్లో కూడా పుస్తకాలతో పాటు డిజిటల్ స్క్రీన్స్ అనేవి వచ్చేసాయి. సో దేన్ని మనం ఆపలేము. సో దాంతో కంటి చూపు అనేది బాగా దెబ్బతింటా ఉంది. అండ్ కంటి చూపు అనేది మనము పోషక విలువలు అందచేసి గుడ్ డైట్ ఇస్తే గనక ఎంతో అది హెల్ప్ చేస్తుంది విజన్ ప్రాబ్లం రాకుండా. సో దాని పరంగానే కాకపోతే పిల్లలకి ఇప్పుడు వైటమిన్ ఏ రిచ్ క్యారెట్స్ ఇచ్చినా అందరు ఇష్టపడచ్చు, ఇష్టపడకపోవచ్చు. అంతేకాకుండా విటమిన్ ఏ కళ్ళకి ఎంతో ఇంపార్టెంట్ అని మనకి తెలుసు. సో విటమిన్ ఏ చాలా అధికంగా ఉండేది మనకి తెలిసిన పదార్థం మునగాకు. సో మునగాకుతో మనం ట్రై చేసే రెసిపీస్లో ఈ రెసిపీ వెజిటబుల్ మునగాకు పరాఠా, ఇది గనక పిల్లలకి ఇస్తే, పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి, మనం ఇప్పుడు చేసి చూపించే రెసిపీ ఎక్సలెంట్గా కంటి చూపుని మెరుగుపరచడానికి ప్లస్ ఇంట్రెస్టింగ్గా తినేటట్లుగా ఉంటుందన్నమాట. అయితే మునగాకు అనగానే కేవలం కంటి చూపుకే కాదు డాక్టర్ గారు, మీలాంటి డాక్టర్స్ చెప్తూ ఉంటారు, న్యాచురోపతి వైద్యులు కావచ్చు, ఆయుర్వేద వైద్యులు కావచ్చు, జనరల్గా ఈ డాక్టర్స్ అనే చెప్తూ ఉంటారు, దానిలో 300 రకాల జబ్బులను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అండి. సర్వరోగ నివారణి అని మునగాకుని కూడా మనం అనొచ్చు. సో స్కిన్ కి, హెయిర్ కి, విజన్ ప్రాబ్లమ్స్ కి ఎన్నో విటమిన్స్ అండ్ అది కూడా అధికంగా ఉండేది మునగాకులో. మ్యామ్, అయితే మునగాకుతోని పరాటా అన్నారు. సో అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు, మెరుగుపడుతుంది అండ్ హెల్దీ డైట్ ఇది, అంతేకాదు టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి. సో కావలసిన పదార్థాలు అంటే ఏంటి? సో ఇందులో మునగాకు పరాఠాకి మెయిన్గా మనకు కావాల్సింది లేత మునగాకండి. తర్వాత ఇందులో మనం జొన్న పిండితో చేస్తాం ఈ బేస్ పరాఠా. జొన్న పిండి, కొత్తిమీర యాడ్ చేస్తాము, దీని పోషక విలువలు కూడా మనకి దీంట్లో అందుతాయి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, క్యారెట్ తురుము, వైటమిన్ ఏ రిచ్, కొంచెం ఆయిల్ మనం తగినంత యూస్ చేస్తాము, శనగపిండి అండ్ పెరుగు. జొన్న పిండి అనగానే అంటే దానిలో ఉన్న పోషక విలువలు అన్ని కావు. జనరల్గా డయాబెటీస్ పేషెంట్స్కి అయితే ఖచ్చితంగా జొన్న రొట్టె తినమని చెప్తూ ఉంటారు. అవునండి. సో ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా గ్లూటెన్ ఫ్రీ మిల్లెట్ బేస్డ్ జొన్న పిండి కాబట్టి ఇందులో డయాబెటిక్స్కి, హైపర్టెన్సివ్స్కి, తర్వాత ఇతరత్ర క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఈ పరాఠా చాలా బాగా ఉపయోగపడుతుందండి. చేద్దాం డాక్టర్ గారు? అవునండి. సో ఫస్ట్ మనం బౌల్ తీసుకుందాము. ఇందులో ఫస్ట్ మనం ఈ జొన్న పిండి తీసుకుందామండి. 1 కప్ ఆఫ్ జొన్న పిండి అలా సరిపోతుందా? సరిపోతుంది. ఒక కప్ జొన్న పిండి తీసుకున్నాము. ఇందులో మనము ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకుందాం. మనము ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, క్యారెట్ తురుము. అంటే మనం దీంట్లో ఎక్కడ మనము కారం అనేది యాడ్ చేయమా? కారం మనకి అవసరం లేదండి. కావాలి అని అనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. మునగాకు మనం ఆల్రెడీ లేతగా ఫ్రెష్గా కడిగి పెట్టుకొని ఉన్న మునగాకు, దీంట్లోనే కొత్తిమీర కూడా మనము ఫైన్గా చాప్ చేసుకొని, ఇప్పుడు ఇందులో మనము పెరుగు కూడా యాడ్ చేసుకుందామండి. వెరీ కలర్ఫుల్, చాలా గ్రీన్, రెడ్, వైట్. ఇప్పుడు దీన్ని మనం బైండ్ చేసుకుందామండి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అంతేనండి. సో పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని
నాన్ స్టిక్ యూజ్ చేయాలా డాక్టర్ గారు? నాన్ స్టిక్ యూజ్ చేద్దాము. ఇది ఎంత హెల్దీ అంటే హెల్దీనే డాక్టర్ గారు. ఎస్. సో జనరల్గా జొన్నతో ఏదైనా చేస్తే చాలా టఫ్ జాబ్ డాక్టర్ గారు. అవునండి, అది విరిగిపోతూ ఉంటుంది. కరెక్ట్. అండ్ నైట్ టైం చాలా మంది ఇప్పుడు రైస్ లేకుండా ఈవెన్ చపాతీలు చేసుకోవాలంటే మళ్ళీ గోధుమ పిండి నానబెట్టుకొని చపాతీలు రుద్దడము లాంటిది లేకుండా ఇది ఇన్స్టెంట్ గా జస్ట్ మిక్స్ చేసేసి దోశలుగా తీసుకుంటే కూడా హెల్దీ ఆప్షన్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో మునగాకుని ఎవరైనా తినమని చెప్పారనుకోండి, తినడానికి ఇంట్రెస్టే, కానీ అది ఎట్లా తీసుకోవాలనేది ఆలోచిస్తూ ఉంటాం. అవును, డ్రై ఫామ్లో దొరుకుతుంది, దాన్ని తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఏమి మనకి కావలసినంత పోషకాలు ఏమీ అందవు. అవునండి. సో దీనిలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సో మల్టీవిటమిన్ అని చెప్పుకోవచ్చు. అవునండి, మునగాకు. సో క్యారెట్, అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. విటమిన్ ఏ ఉంటుంది. జొన్న పిండిలో ఉన్న ఆరోగ్య లాభాలు అయితే అన్ని కావు. సో సంవాట్ బైండింగ్ కోసం మనం బేసిన్ వాడాము. బేసిన్లో కూడా ఆరోగ్య లాభాలు ఉన్నాయి డాక్టర్ గారు. పెరుగు వాడాము, కొత్తిమీర వాడాము, కొంచెం ఫ్లేవర్కి జీలకర్ర పొడి, డైజెషన్కి బాగుంటుంది, ధనియాల పొడి. ఎస్. సో అన్ని రకాలుగా చెప్పాలంటే డయాబెటిక్స్కి ఇది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఎస్. కంటి చూపు సమస్య ఉన్న వాళ్ళు మునగాకుని ఏ విధంగా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. పౌడర్ ఫామ్లో తీసుకుంటే దానివల్ల కలిగే లాభాలు కొంచెమే, కానీ ఈ విధంగా డైరెక్ట్ ఫ్రెష్ ఆకు మనం యూస్ చేసాం కాబట్టి దీంట్లో 100% పోషకాలన్నీ కూడా లభిస్తాయి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. అందరూ కూడా దీన్ని తయారు చేసి తీసుకోవాలని కోరుకున్నాం. చాలా సింపుల్ ఇది. అవునండి. ఎస్ డాక్టర్ గారు, మునగాకు జొన్న రొట్టె దోశ, ప్యాన్ కేక్ అండ్ రోటీ. ఎస్ అండి. ఒకటే టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్తో మనం 3 రకాలుగా యూస్ చేసాము. ఇది మల్టీపర్పస్ కింద ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా ఫుల్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ లెస్ క్యాలరీస్, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. కంటి చూపు మెరుగుపడే ఈ మంచి రెసిపీ అందరూ ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకి ముఖ్యంగా పెట్టాలని కోరుకుంటూ దీని లాభాలు అందరూ తీసుకోవాలని చెప్పేసి. ఎస్, టేస్ట్ చూడండి డాక్టర్ ఎలా ఉంది. ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, హెల్త్కి హెల్త్. కంటి చూపు సమస్యకి చెక్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. సో జొన్న అనేది ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. జొన్న వల్ల మనకి డయాబెటీస్ అనేది రాకుండా ఉంటుంది. ఉన్న షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. సో డయాబెటీస్ వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు. కంటి చూపు మెరుగుపడాలంటే మనం చెప్పిన ప్రాసెస్లో దీన్ని తీసుకోవాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ధన్యవాదాలు. నమస్తే అండి.